వెల్కమ్ కిడ్ ఏబిపిఎస్ పేపర్ 1 డైలీ 51 లైనర్స్ సిరీస్‌లో 26థ్ డేకు హార్టీ వెల్కమ్. సో, ఈరోజు ఒకసారి మనం సిలబస్‌ని అబ్జర్వ్ చేద్దాం. సో, మేజర్ కరెంట్ ఈవెంట్స్ నుంచి డేటా అనాలిసిస్ వరకు ఏబిపిఎస్‌సి చాలా యాక్టివ్‌గా ఉంది. ఏ క్షణమైనా సరే నోటిఫికేషన్స్ రావచ్చు, రిజల్ట్స్ రావచ్చు అండ్ వెబ్ నోట్స్ కానీ, తర్వాత మనకు ఈ యొక్క ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసిన కీస్ కానీ, ఇలా ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అనేది వెబ్‌సైట్‌లో ఇస్తూనే ఉంది. అంత యాక్టివ్‌గా ఉంది. సో, ఏపీపీఎస్‌సిని ఇంతకుముందు పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ఆలోచనలో చాలామందున్నారు. బట్ అది తప్పు. చాలా యాక్టివ్‌గా ఉంది ఇప్పుడు. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇది నాకు తెలిసి దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఎందుకంటే యాక్టివ్‌గా ఉంది కనుక నోటిఫికేషన్స్ కానీ, దానికి సంబంధించిన కీస్ కానీ, నెక్స్ట్ రిజల్ట్ గానీ, ఎవ్రీథింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుంది. సో, ఇలాంటి సమయంలోనే ఏబీపీఎస్‌సిలో స్థిరపడాలి అని కోరుకుంటే ఇది మంచి సమయం. మీరు ఈజీగా స్థిరపడొచ్చు. సో, దీనికి మన ఛానెల్‌లో ఉన్న ఈ సీరీస్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి. సో, ఇప్పటిదాకా 25 రోజులు పూర్తయింది. ఈరోజు 26 రోజు. అండ్ ఈరోజు కూడా ఎప్పటిలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వరకు ఈ 10 టాపిక్స్ మీద మొత్తం మనకు 50 క్వెషన్స్‌ని విత్ ఆన్సర్స్‌ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, లేట్ చేయకుండా ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్‌లోకెళ్దాం. ఫస్ట్ క్వెషన్ ఈరోజు 2025 మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న ఒపాల్ సుచాత ఏ దేశానికి సంబంధించింది? సో, ఆమె థాయిలాండ్ సంబంధించిన వ్యక్తి. ఒపాల్ సుచాత హూ వన్ ద 2025 మిస్ వరల్డ్ టైటిల్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఆన్సర్ ఇస్ థాయిలాండ్. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ హిమనీనదాల సంరక్షణగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఆన్సర్ 2025. విచ్ ఇయర్స్ హావ్ బీన్ డిక్లేర్డ్ బై యునైటెడ్ నేషన్స్ యాస్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్? ఆన్సర్ 2025. తర్వాత ఏ ఫుట్బాల్ క్లబ్ 2024-25 యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌ను గెలుచుకుంది? ఆన్సర్ పారిస్ సెయింట్ జెర్మన్. విచ్ ఫుట్బాల్ క్లబ్ వన్ ద 2024-25 యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్? ఆన్సర్ పారిస్ సెయింట్ జెర్మన్. పెరిటో మొరినో గ్లేషియర్ హిమనీనదం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశంలో ఉంది అంటే అర్జెంటీనా. పెరిటో మొరినో గ్లేషియర్ దట్ వాస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఇస్ అర్జెంటీనా. దక్షిణ కొరియా 14వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? లీ జీ మ్యూంగ్. హూ హాస్ బీన్ ఎలెక్టెడ్ యాస్ ద 14th ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా? ఆన్సర్ లీ జీ మ్యూంగ్. అండ్ నేషనల్ కంట్రవర్సీలోకి వెళ్దాం. భారత్ జెన్ యొక్క మల్టీ మోడల్ ఎల్ఎల్ఎం ఎన్ని భారతీయ భాషలకు పొందుపరుచుకుంది? ఆన్సర్ 2022 అన్నమాట. సో, హౌ మెనీ ఇండియన్ లాంగ్వేజెస్ డస్ భారత్ జెన్స్ మల్టీ మోడల్ ఎల్ఎల్ఎం సపోర్ట్? ఆన్సర్ 22 లాంగ్వేజెస్. భారత్ జెన్ శిఖరాగ్రంలో భారత్ జెన్ మల్టీ మోడల్ లార్జ్ మోడల్ ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. Which ministry launched the Bharat Gen multimodal language model at the Bharat Gen Summit? Answer Ministry of Science and Technology. ఇటీవల వార్తల్లో కనిపించిన రైగాడ్ ఫోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. రైగడ్ ఫోర్ట్ దట్ వాస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. ఆసియాలో ఏ దేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య ఎక్కువగా ఉంది? ఆన్సర్ భారతదేశం. Which country in Asia has the maximum number of Ramsar wetland sites? Answer is India. తర్వాత డెటాల్ యొక్క కొత్త మంచుతో కూడిన కూల్ వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడిన వారు ఎవరు? ఆన్సర్ ఎంఎస్ ధోని. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డెటాల్స్ న్యూ ఐసీ కూల్ పర్సనల్ కేర్ రేంజ్ లాంచ్డ్ ఇన్ May 2025? ఆన్సర్ ఇస్ ఎంఎస్ ధోని. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదట పశువుల హాస్టల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కర్నూలు జిల్లా కడకనపల్లిలో ఉంది. వేర్ ఈస్ ద ఫస్ట్ క్యాటిల్ హాస్టల్ వాజ్ ఓపెన్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్
తెలకనపల్లి ఇన్ కర్నూల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించేందుకు విద్యాశాఖ చేపట్టిన కార్యక్రమం పేరేంటి? అక్షర ఆంధ్ర. What is the name of Education Ministry's program to make 100% literacy in the state of Andhra Pradesh? Answer Akshara Andhra. తర్వాత అంతరిక్ష రంగానికి సంబంధించి పరి సంబంధించిన ఉపకరణాల తయారీ కేంద్రంగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ పేరేంటి? ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాలసీ బ్రాట్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు బి ద సెంటర్ స్పేస్ సెక్టర్? ఆన్సర్ ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల నియమింపబడింది ఎవరు? రాయపాటి శైలజ. హూ వాస్ రీసెంట్లీ appointed as the chairperson of the Andhra Pradesh Women's Commission? Answer రాయపాటి శైలజ. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇటీవల నియమింపబడింది ఎవరు? బురుగుపల్లి శేషారావు. హూ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్? ఆన్సర్ బురుగుపల్లి శేషారావు. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నాసా యొక్క ఏ మిషన్ మొదటి మానవుడిని చంద్రునికి తీసుకువచ్చింది? ఆన్సర్ అపోలో ప్రోగ్రామ్. విచ్ మిషన్ ఆఫ్ నాసా బ్రాట్ ఫస్ట్ హ్యూమన్ టు మూన్? ఆన్సర్ అపోలో ప్రోగ్రామ్. నాసా యొక్క మొదటి మిషన్ పేరు? దీనిలో ఒక అంతరిక్ష నౌకను తిరిగి ఉపయోగించారు. ఆన్సర్ స్పేస్ షటిల్. నేమ్ ద ఫస్ట్ మిషన్ ఆఫ్ నాసా ఇన్ విచ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ వాజ్ రీయూజ్డ్? ఆన్సర్ స్పేస్ షటిల్. ఇప్పటి వరకు నాసా ఎన్ని మనుషుల అంతరిక్ష మిషన్లు ప్రారంభించారు? ఆన్సర్ 166. How many manned space missions are launched by NASA so far? Answer 166. సౌర వ్యవస్థను సందర్శించడానికి మొదటి అంతరిక్ష నౌక పేరు ఏంటి? సో ఆన్సర్ పైనీర్ 10 మరియు పైనీర్ 11. నేమ్ ద ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు విజిట్ ద సోలార్ సిస్టమ్? పైనీర్ 10 అండ్ పైనీర్ 11. తర్వాత నాసా యొక్క మొదటి మనుషుల మిషన్ ఏమిటి? ఆన్సర్ STS-1. వాట్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ ఆఫ్ నాసా? STS-1. లెట్స్ మూవ్ టు హిస్టరీ. ఏ నాగరికత ఓడ ప్రణాళికకు ప్రసిద్ధి చెందింది? అంటే సింధు లోయ నాగరికత. విచ్ సివిలైజేషన్ హ్యాస్ ద షిప్ మల్ఘాట్ అట్ ద ప్లేస్ కాల్డ్ లోథల్ కాల్డ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధు లోయ నాగరికత కాలిబంగ దేనికి ప్రసిద్ధి చెందింది? సెరామిక్స్. సో ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలిబంగ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ సెరామిక్స్. వేద ఆర్యన్ల యొక్క ప్రధాన ఆహారం ఏంటి? పాలు మరియు దాని యొక్క ఉత్పత్తులు అంటే పెరుగు, నెయ్యి, వెన్నె అలా అన్నమాట. తర్వాత ద మెయిన్ ఫుడ్ ఆఫ్ వేదిక్ ఆరియన్స్ వాజ్ మిల్క్ అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అన్నమాట. తర్వాత ఈ యొక్క భారతదేశంలో మొదటి ఫిరంగి దళాన్ని ఎవరు ఉపయోగించారు? ఆన్సర్ బాబర్. హూ యూజ్డ్ ద ఫస్ట్ ఆర్టిలరీ ఇన్ ఇండియా? ఆన్సర్ ఇస్ బాబర్. పెష్వాస్ వ్యవస్థాపకుడు ఎవరు? బాలాజీ విశ్వనాథ్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ పెష్వాస్? బాలాజీ విశ్వనాథ్. జాగ్రఫీ విషయానికి వస్తే భారతదేశం యొక్క భూభాగంలో ఏ శాతం ఏడాదిలో 75 సెంటీమీటర్ల వర్షపాతం కంటే తక్కువ ఉంటుంది అంటే 35%. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్ లెస్ దాన్ 75 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ ఇన్ ఇయర్? అంటే ఒక సంవత్సర కాలంలో 75 సెంటీమీటర్ల వర్షపాతం కంటే తక్కువ ఉన్న భూభాగం ఎంత పర్సెంటేజ్ అంటే 35% భూభాగంలో 75 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. తర్వాత రెండు నదుల మధ్య సారవంతమైన భూమిని డోయాబ్ అంటారు. The fertile land between two rivers is called డోయబ్. ఏ నది వెలుపల భారతదేశం వెలుపల ఉంది? సో ఇది వెలుపల, ఇక్కడ కాదు, ఇది ఓకే. సో ఏ నది భారతదేశం వెలుపల ఉంది అంటే ఏ నది పుట్టుక అనేది భారతదేశం అవుట్ సైడ్ ఇండియా ఉంది అంటే ఆన్సర్ బ్రహ్మపుత్ర. ద సోర్స్ ఆఫ్ విచ్ రివర్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా? ఆన్సర్ ఈజ్ బ్రహ్మపుత్ర. సూరత్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ తప్తి. సూరత్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ఆన్సర్ తప్తి.
భారతదేశం యొక్క అతిపెద్ద ఉత్పత్తి ఏంటి? కాటన్, టీ, రాగి, మైకా. ఇండియాస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఈజ్ కాటన్, టీ, కాపర్ అండ్ మైకా. తర్వాత పాలిటీలోకెళ్తే అఖిల భారత సేవలను సృష్టించే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్‌కి ఉంది. హూ హాస్ ద పవర్ టు క్రియేట్ ఆల్ ఇండియా సర్వీసెస్? ఆన్సర్ ఈజ్ పార్లమెంట్. క్యాబినెట్ సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్సభకు. ద క్యాబినెట్ ఈస్ కల్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. పార్లమెంటరీ పరిభాషలో రద్దు చేయడం అంటే పార్లమెంట్ సమావేశం యొక్క ముగింపు. వాట్ డస్ ద టర్మినేషన్ ఇన్ పార్లమెంటరీ టర్మినాలజీ మీన్? ఎండ్ ఆఫ్ సెషన్ ఇన్ పార్లమెంట్. దేనిని నివేదించడానికి సర్కార్య కమిషన్ ఏర్పాటు చేయబడింది? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు. సర్కార్య కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ టు రిపోర్ట్ ఆన్ వాట్ సబ్జెక్ట్? సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్. భారత మొదటి డిప్యూటీ ప్రధాని ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. హూ వాజ్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎకానమీ విషయానికి వస్తే టోఎకోనోమియా అనే పదానికి మీనింగ్ ఏంటి? దేశీయ నిర్వహణ. ద టర్మ్ టోఎకోనోమియా మీన్స్ డొమెస్టిక్ మేనేజ్మెంట్. పెట్టుబడి గుణకం యొక్క విలువ స్వయం ప్రతిపత్త పెట్టుబడిలో మార్పు కారణంగా ఆదాయంలో మార్పుకు సంబంధించింది. సో ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ ఈజ్ రిలేటెడ్ టు ద చేంజ్ ఇన్ ఇన్కమ్ డ్యూ టు చేంజ్ ఇన్ అటానమస్ ఇన్వెస్ట్మెంట్. ఒక దేశం యొక్క నికర జాతీయ ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ తరుగుదల భత్యం. Net national product of a country is a gross national product minus depreciation allowance. ఫోర్త్ క్వశ్చన్. ఉత్పత్తి యొక్క సగటు వ్యయం తగ్గినప్పుడు అప్పుడు ఉత్పత్తి యొక్క ఉపాంత వ్యయం సగటు ఖర్చు కంటే తక్కువ ఉంటుంది. వెన్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిక్రీజెస్ దెన్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ లెస్ దాన్ ద యావరేజ్ కాస్ట్. భారతీయ రైల్వేల ఆదాయంలో దేని ప్రధాన సహకారం ఉంటుంది? దేనిది? సరుకు రవాణా ట్రాఫిక్ ఆదాయం. దాని నుంచే రైల్వేస్కు ఎక్కువ ఆదాయం వస్తుంది. హూజ్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఇన్ రెవెన్యూ ఆఫ్ ఇండియన్ రైల్వేస్? ఫ్రైట్ ట్రాఫిక్ ఇన్కమ్. సిస్టమ్ డెవలప్మెంట్ విషయానికి వస్తే 1962లో ప్రచురించబడిన సైలెంట్ స్ప్రింగ్ పుస్తకంలో ప్రపంచంలో పర్యావరణ ఉద్యమానికి స్వరం పట్టింది. సో దీనిని రాచెల్ కార్సన్ రాశారనమాట. సో ద book Silent Spring, published in 1962, which set the tone for an environmental movement in the world, was written by Rachel Carson. తర్వాత సౌర వికిరణం యొక్క ప్రధాన పాత్ర ఏంటి? నీటి చక్రం. ద మెయిన్ రోల్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఈజ్ ఇన్ వాటర్ సైకిల్. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరి ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ 1958 నాగ్పూర్లో. వెన్ అండ్ వేర్ ద నీరి నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1958 నాగ్పూర్. భూమి చుట్టూ ఉన్న వాయువుల సన్నని పొర ఏమిటి? వాతావరణం. వాట్ ఈస్ ద థిన్ లేయర్ ఆఫ్ గ్యాసెస్ అరౌండ్ ద ఎర్త్ కాల్డ్ అట్మాస్ఫియర్. వాతావరణంలో సహజ సమతుల్యత కోసం కార్బన్ డయాక్సైడ్ యొక్క వాంఛనీయ సాంద్రత ఎంత? 0.03%. విచ్ ఆప్టిమమ్ concentration of carbon dioxide for natural balance in the atmosphere? Answer 0.03%. Fourth question. భూమి చుట్టూ ఉన్న వాయువుల సన్నని పొర ఏంటి? అట్మాస్ఫియర్. ఇది అయిపోయింది అనుకుంటున్నాను. ఎస్ అయిపోయింది. సో ఈ 5 క్వశ్చన్స్ అనమాట. సో రాచెల్ కార్సన్ రాసిన సైలెంట్ స్ప్రింగ్ ఫస్ట్ క్వశ్చన్, తర్వాత వాటర్ సైకిల్ సెకండ్ క్వశ్చన్, నీరి థర్డ్ క్వశ్చన్, అండ్ అట్మాస్ఫియర్ ఫోర్త్, అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫిఫ్త్. సో అంటే ఎక్కడ రిపీట్ అయిందేమో అని ఆలోచించాను. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. భౌగోళిక సంబంధిత విపత్తులు అని వేటిని పిలుస్తారు? కొండ చర్యలు, భూకంపాలు, ఆనకట్ట వైఫల్యం, గని విపత్తులు. వాటిని విచ్ ఆర్ కాల్డ్ యాజ్ అ జియోలాజికల్ రిలేటెడ్ disasters: landslides, earthquakes, dam failure,
మైన్ డిజాస్టర్స్ అన్నమాట. పటాలను సిద్ధం చేయడానికి ఉపగ్రహ డేటాను ఉపయోగించే టెక్నిక్ పేరేంటి? రిమోట్ సెన్సింగ్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద టెక్నిక్ దట్ యూజెస్ శాటిలైట్ డేటా ప్రిపేర్ మ్యాప్స్? ఆన్సర్ రిమోట్ సెన్సింగ్. పిఎం మన్మోహన్ సింగ్ భారతదేశం యొక్క వాతావరణానికి సంబంధించి మొట్టమొదటి జాతీయ కార్యాచరణ ప్రణాళికను ఏ సంవత్సరంలో విడుదల చేశారు? ఆన్సర్ 2008. ఇన్ విచ్ ఇయర్ డిడ్ పిఎం మోడీ పిఎం మన్మోహన్ సింగ్ రిలీజ్? పిఎం అంటే మోడీ గారి గుర్తొస్తున్నారు. ఎక్కువ రోజుల నుంచి ఆయనే కదా. సో పిఎం మన్మోహన్ సింగ్ భారతదేశం యొక్క వాతావరణానికి సంబంధించి మొట్టమొదటి జాతీయ కార్యాచరణ ప్రణాళికను ఏ సంవత్సరంలో విడుదల చేశారు? ఆన్సర్ 2008. సో ఇన్ విచ్ ఇయర్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రిలీజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్? సో ఆన్సర్ ఈజ్ 2008. నెక్స్ట్ క్వశ్చన్. విపత్తులకు ప్రతిస్పందించాల్సిన మొదటి వ్యక్తి ఎవరు? స్థానిక పరిపాలన విభాగం. హూ ఇస్ ద ఫస్ట్ వన్ టు రెస్పాండ్ టు డిజాస్టర్స్? ఆన్సర్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. డిజాస్టర్లకు కి సంబంధించిన ఎన్డిఎంఏ ఎన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది? ఆన్సర్ 33. ఇది దయాశకం కాదండి, సారీ, డిజాస్టర్. ఇక్కడ ఎస్ మిస్ చేశారు. సో తెలుగులోకి అట్లే వాళ్ళు చేశారు. ఫైన్. ఇది డయాస్టర్ కాదండి, సారీ, డిజాస్టర్. హౌ మెనీ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ఎన్డిఎంఏ రిలేటెడ్ టు డిజాస్టర్స్? ఆన్సర్ 33. సో ఇంతటితో 26వ రోజు కూడా పూర్తయిపోయింది. అండ్ నేను దీంట్లో కూడా మీకు 50 క్వశ్చన్స్ని అందివ్వడం జరిగింది. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి ఈ యొక్క కంటెంట్ అన్నది వాళ్ళకు ఉపయోగపడి తీరాలి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.